ప్రార్థన చేయండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరకిత సిద్ధాంతం పరమ పురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. जो जो कृष्ण जो कृष्ण गुरु रंग जो पांडुरंगा दीनादि हरि भंग दिव्य प्रसंग जो जो దశనాదములు వినుచు దశ దిశల చూచి విశదమై వెలుగొందు విధమంతగాంచి అసమాన సూర్య చంద్రులనంత గడచి వశమైన ముక్తి కాంత నటు గెలిచి జో జో కమల మధ్యమునందు విమలమైనావో రమణీయమై ఒప్పిరంజిల్లినావో అమలమై ఆత్మస్వరూపమైనావో భ్రమరహితులకు బట్ట బయలువే నీవు జో జో. నవద్వారపురమనే నయపట్నమందు నయన యుగ్మమునందు నాణ్యమని విందు అష్టతనువుల పైన ఆనందముందు తున్న కేవల వస్తువే నీవనందు జో జో. రత్నాల గొలుసుతో రాణించునట్టి ముత్యాల తొట్లుగా ముదమొందగట్టి బాలిసు పరుపులో బాగుగా పెట్టి మేలైన రమణులందరూ చేతబట్టి జో జో. భాగవత శ్రీకృష్ణ దేవాధిదేవా వేగమే నా చేత పూజ గొనరావా భోగ భాగ్యములతో మరచియున్నావా రాజాధిరాజు వై రక్షించలేవా జో జో. నా తండ్రి నీ చిన్ని పాదములు గొలిచి పిల్కాన శంకరుండను వాడు పిలిచే గురి చక్కగా నిలిపి గుణుడయ్యి నిలిపి కల్ల సంసారం గడియలో మరచే జో జో.
जो कृष्ण गुरु रंग जो पांडुरंग दीनादि हरिभंग दिव्य प्रसंग जो जो जय सद्गुरु प्रभु महाराज को जय गुरु परम को जय जय गुरु వచ్చినావా అన్న? లేదు లేదప్ప. త్రిగుణములు ఉత్తరోత్తర గతులు. తమో గుణాశ్రయులు నిమ్న జాతి ఉపాధులలోను స్థావరములలోనూ జన్మించి అధోగతిని పొందెదరు. తమో గుణాశ్రయులు తమో గుణము కలిగినటువంటి వాళ్ళు నిమ్న జాతి ఉపాధులలోను, అంటే నిమ్న జాతి అంటే క్షీణమైనటువంటి కడజాతి అని అనిపించుకునేటువంటి విధంగా ఉపాధులలోను స్థావరములలోనూ జన్మించి, అటువంటి స్థావరాల్లో జన్మించి అధోగతిని పొందుతూ ఉంటారు. వారు నరకమును కూడా పొందెదరు, కొని తెచ్చుకుంటారు. వాళ్ళు తమోగుణ స్వరూపులు నరకాన్ని కూడా పొందుతారు. ఇక రజోగుణాశ్రయులైతేనా మానవలోకములో మానవులుగా జన్మించెదరు. రజోగుణాశ్రయులైతే మానవలోకములో మానవులుగా జన్మిస్తారు. జన్మించి సత్వగుణాశ్రయులైతేనా క్రమముగా బ్రహ్మ సాక్షాత్కార మార్గములో బ్రహ్మోపాసకులై ఊర్ధ్వలోముల వైపు, అంటే బ్రహ్మోపాసకులైనటువంటి వాళ్ళు తన యొక్క ఊర్ధ్వలోముల వైపు, అంటే ఒగో మెట్టుకు పైకి తెలియబడేటువంటి ఊర్ధ్వయానం చేసేదరు, ఆ ప్రయాణంలో ఉంటారు. అట్లా బ్రహ్మలోకమును పొందుటకు కూడా జరుగును. వాళ్ళు బ్రహ్మలోకాన్ని పొందుతారు కూడా, సాత్విక స్థితి కలిగినటువంటి వాళ్ళు. చూడండి, ఈ త్రిగుణంలో ఉత్తరోత్తరాలు ఎట్లుంటాయి అంటే, తమోగుణాశ్రయులేమో నిమ్న జాతి ఉపాధుల్లో పుడతారు, స్థావరములలో అట్లాంటి స్థావరాల్లో జన్మించి అధోగతి పాలవుతూ ఉంటారు. ఇక రజోగుణాశ్రయులైతేనా మానవలోకంలో మానవులుగా జన్మిస్తూ ఉంటారు. ఎందుకంటే భార్య పిల్లలు సంసార వ్యవహారము వీటి యందు శారీరక బంధం చేత ఇరుక్కొని వ్యవహరిస్తూ ఉంటారు. ఇక సత్వగుణాశ్రయులైతేనా క్రమంగా బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొంది ఆ మార్గంలో ప్రయాణం చేసి బ్రహ్మోపాసకులై ఊర్ధ్వలోకములో, అంటే ఒగో మెట్టుకు అంటే ఏకం అనేకం భౌతిగా ఎట్లయితే ఏర్పాటై వచ్చిందో అనేకం ఏకం చేసేటువంటి స్థితిగా ప్రయాణం చేస్తారు. ఊర్ధ్వలోముల వైపు ప్రయాణం చేస్తారు. అట్లా ప్రయాణం చేసి బ్రహ్మలోకమును పొందేదానికి కూడా ప్రయత్నం చేసి బ్రహ్మలోకాన్ని కూడా పొందుతారు. ఆ విధంగా 3 గుణముల యొక్క ఉత్తరోత్తర గతులు. నిర్గుణులైతేనా జీవించి ఉన్నప్పుడే, చూడు నిర్గుణులు ఎవరు? శ్రీ శివరామదీక్షిత పరంపరలో అనేకమైనటువంటి యోగ్యులై ఆ విద్యను సాధించినటువంటి మహనీయులు ఎవరు? దేశికులు. నిర్గుణులైతే వీళ్ళు దేశికులు అనొచ్చు వీళ్ళను. అట్లా నిర్గుణులు జీవించి ఉన్నప్పుడే సర్వలోకాతీతులై పరమును చేరెదరు. సర్వలోకాతీతులై పరమును చేరెదరు. ఇట్లా జీవన్ముక్తులై 14 లోకములకు కేవల సాక్షి అయి అతీతులై వాటిని లీలా వినోదముగా చూచెదరు. వాటినంతా కూడా
ఈ సర్వలోకాతీతులై ఈ పరమును చేరేటువంటి స్థితిని పొంది ఆ పరమును చేరి జీవన్ముక్తులైతారు. జీవన్ముక్తులై 14 లోకములకు కేవల సాక్షి అయి అతీతులై వాటిని లీలా వినోదంగా చూస్తూ ఉంటారు. ఓహో, ఇదంతా ఆ యొక్క లీల, నా లీలే కదా, ఇదంతా నా యొక్క లీల అని చూస్తూ ఉంటారు. అందుకే జీవన్ముక్తి ప్రకాశిక అని మన కందార్థాలు రాయక మునిపేనేమో రాశాడు భాగవత కృష్ణ దేశికుల వారు. జీవన్ముక్తి ప్రకాశిక అనే గ్రంథం ఒకటి ఉంది, దాన్ని చూడొచ్చు. త్రిగుణముల బలము. త్రిగుణముల యొక్క బలం ఏమి అంటే, సత్వగుణ వృద్ధితో దేవతలు బలపడుదురు, రజోగుణ వృద్ధితో మానవులు బలపడుదురు, తమోగుణ వృద్ధితోనేమో రాక్షసులు బలపడుదురు. ఇవే చూడండి, ఏ సంఖ్యలు అయితే ఈ 3 సంఖ్యలే. ఇది ఇనప సంఖ్యలు తమోగుణ వృద్ధి పొందినటువంటి వారు, రజోగుణ వృద్ధి పొందినటువంటి వారేమో వెండి సంఖ్యలు అనుకోవచ్చు. సత్వగుణ వృద్ధిలో దేవతలు బలపడుదురు అంటే అవి బంగారు సంఖ్యలు. 3 సంఖ్యలే, కానీ 3 విడవబడాలనే పైన మనకు చెప్పాడు, త్రిగుణాతీతుడు కావాలని. ఈ గుణాల్లో మాత్రము సత్వగుణ వృద్ధి ఏమో దేవతా లక్షణం కలిగి ఉంటాడు, రజోగుణ లక్షణమేమో మానవ గుణం కలిగి ఉంటాడు, తమో గుణ లక్షణమేమో రాక్షస గుణం కలిగి ఉంటాడు. ఈ కూడా త్రిగుణ ఆహారాలు ఉన్నాయి. 3 గుణాలకు 3 ఆహారాలుగా ఉన్నాయి. సాత్విక ఆహారము. సాత్విక ఆహారం ఎట్లా ఉంటుంది? సాత్విక గుణములకు ఉన్న సాత్విక గుణము గల వారికి ఉన్నటువంటి ఆహారము హితకరము, అది శుద్ధముగా ఉంటుంది, ఇతరులకు బాధ కలిగించకుండా సంపాదించుకున్నటువంటిది, ఇతరులను బాధ కలిగించుకోకుండా సంపాదించుకున్నటువంటిది, అనాయాసము, అబాధిత, వాటి వల్ల బాధ ఏమి కలిగింపదు, అనింద్యమైనటువంటిది, ఒకరు నిందించేటువంటి విధానము ఉండదు ఆ ఆహారానికి, సంపాదన వలన సమకూరినది సాత్విక ఆహారం. ఈ విధమైనటువంటి సంపాదన అది హితకరంగాను, అంటే మంచి వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, వ్యవసాయం చేయొచ్చు, లేదా చేతి వృత్తులతో కలిగినటువంటి ఏ వృత్తి పని చేసైనా సంపాదించుకోవచ్చు హితకరంగా, అది శుద్ధంగా ఉంటుంది. ఇతరులకు బాధ కలిగించకుండా సంపాదించుకున్నటువంటి అనాయాస, అబాధిత, అనింద్యమైనటువంటిది, ఒకరిపై ఒకరు నిందించే విధంగా కాకోకుండా, ఒకరి మీద బాధ్యతగా కాకోకుండా, వారు చేసి పెట్టల్లా నేను తినల్లా అనేటువంటి ఆ విషయం కాకోకుండా, సులోపాయంగా దొరికిన సాటికి సంపద సమకూర్చుకుంటూ జీవించేటువంటి విధానం, అది ఆ సంపాదన వలన సమకూరినది సాత్విక ఆహారమై ఉంటుంది. ఇక రాజసిక ఆహారం ఎట్లా ఉంటుంది అంటే, మానవాహారం ఎట్లా ఉంటుందంటే, ఇంద్రియ భోగ లక్ష్యముగా కలిగింది. అది ఈ ఇంద్రియాలను భోగం చేసేటువంటి లక్ష్యం. ఎట్లా ఉంటుంది? వగరు, పులుపు, ఉప్పు పదార్థములు, సహజీవుల బాధలను లెక్క చేయక, వాళ్ళ బాధలను లెక్క చేయకోకుండా సంపాదించుకునే సంపాదన. పాప పుణ్య విచక్షణ లేక, ఇది పాపమే ఇది పుణ్యమైనటువంటి విచక్షణ లేక సంపాదించినది రాజసిక ఆహారం. ఇక తామసిక ఆహారం ఎట్లా ఉంటుంది అంటే, రాక్షసాహారం ఎట్లా ఉంటుందంటే, దాహము, దైన్యము, మత్తు కలిగించేవి, అపవిత్రమైనవి, ఇతరులను బాధించి మోసగించి సంపాదించినది, అది తామసిక ఆహారం. ఈ 3 ఆహారాల్లో ఈ గుణంగా ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తా ఉంటే పెద్దలు చెప్పగా విన్నాము. ఒక గురువు గారు ఒక శిష్యునింటికి పోయినాడు. ఒక శిష్యునింటికి పోతే ఆ శిష్యుడు సకల మర్యాదలు చేసి
పంచభక్ష పరమాన్నాలు చేసి బాగా ఆహారాన్ని సేవను ఏమిటికి కొదవ లేకుండా బాగా చూసుకున్నాడంట ఆ శిష్యుడు. ఇంటికి పోతే చూసుకొని ఆ రోజు ఆ రాత్రికి అక్కడే బస చేశాడు శిష్యుని ఇంట్లో గురువు గారు. బస చేస్తే అక్కడ ఆ ఆహారం తినేటప్పుడు ఎవరో బయట నుంచి తన స్నేహితులు తోటి వారు ఏదో కొన్ని మూటలు తీసుకొచ్చి లోపలికి ఎత్తుకొచ్చి ఇట్లా వాడండి అని గురుగారికి అడ్డంగా నిలబడుకున్నాడు ఆ శిష్యుడు. ఆ మూటలు లోపలికి వేసిపోయినారు. ఆ లోపలికి వేసిపోయిన తర్వాత ఈయన ఆహారం తిని పడుకున్నాడు. బస చేశాడు కదా అక్కడే, మంతం మరిచింటే అక్కడ పడుకున్నాడు. ఒక్కోగానప్పుడు మెలక వచ్చింది. మెలక వస్తానే ఏమి మూటలు చేయడు ఏంటో నాకు సాటుగా నిలబడుకుండే అని గమనించినాడు అన్నం తినేటప్పుడే ఆ గురువు గారు. ఆ గమనించింది చూసి ఆ మూటలు ఏంటివని పోయి చూసినాడు. చూస్తే అవన్నీ దొంగతనంగా తీసుకొచ్చినటువంటి అవి డబ్బులు, తర్వాత బంగారు, ఇట్లాంటివన్నీ మూటలుగా ఉన్నాయి. చూసి దాన్ని చూస్తానే ఒక ఆభరణం తీసుకొని తన బ్యాగ్లోకి వేసుకున్నాడు. గురువు గారు ఒక ఆభరణం తీసుకొని తన బ్యాగ్లోకి వేసుకొని ఇంకా మళ్ళా మరుసటి రోజు అది ఆయన ప్రయాణమైపోయినాడు వారింటికి. పోయిన తర్వాత కొన్ని రోజులు, అది 9 రోజులు ఉంటుందంట ఆ ఆహారం, తినిండే ఆహారము, దాని ప్రమేయము 9 రోజులు ఉంటుందంట. ఆ 9 రోజుల తర్వాత ఆయనకి జ్ఞప్తికి వచ్చిందంట, చాచా నేను వానింట్లో దొంగతనం చేశానే, ఇది దొంగ సొమ్ము, ఎట్లా చేశాను అని ఊహించుకున్నాడు. ఊహించుకుంటే దొంగతనంగా తీసుకొచ్చినటువంటి ఆహారాన్ని తినడం వల్ల, ఆ ఆహారాన్ని తినడం వల్ల వానికి దొంగ బుద్ధి కలిగింది ఆ గురువు గారికి. ఆ ఆహార ప్రమేయమే నన్ను ఆ పని చేసేసింది. ఆ ఆహారము నా యొక్క శరీరంలో జఠరాగ్నిలో 9 రోజులు దాని ప్రమేయం చూపించింది. అట్లయి ఇప్పుడు మెలక వచ్చింది 9 రోజుల తర్వాత. సాత్విక ఆహారంలో ఉంటాడు కదా ఇంటికాడ, అది ఒక తన ఆధారంతో సంపాదించుకున్నటువంటి ఆహారం వల్ల కానీ ధర్మంగా సంపాదించినటువంటి సంపాదన కలిగి ఉంది కాబట్టి అప్పుడు ఆ మెలక వచ్చింది. నాయన మీ ఇంటికి వచ్చినాడు ఇంటికి, మళ్ళా శిష్యుని ఇంటికి వచ్చి, నాయన నువ్వు ఏ విధమైనటువంటి పని చేస్తావప్ప అని అడిగినాడు. అడిగితే నేను ఈ పని చేస్తా స్వామి, గురువుకు అబద్ధం చెప్పకూడదు అని చెప్తానులే, గురువుకు అబద్ధం చెప్పకూడదు, అట్లా అబద్ధం చెప్పకూడదని చెప్తాను నాయన, నేను దొంగతనాలు చేసేటువంటి వాళ్ళలో భాగస్వామ్యంగా ఉంటాను, మీరు వస్తున్నారని కబురు పంపించింటే ఈ రోజు నేను పోకోకుండా మిగతా వాళ్ళు పోయినారు, నేను ఉన్నా నీ సేవ కోసమయ్యి, లేకపోతే నేను కూడా ఈ రాత్రి నువ్వు వచ్చిన రాత్రి కూడా దొంగతనానికి పోయేవాడిని, నా తోటి దొంగలు నాకు వచ్చినటువంటి భాగాన్ని తీసుకొచ్చి నా ఇంట్లో వేసిపోయినారు అని చెప్పినాడు. అయ్యో నేను దాంట్లో ఒక వస్తువు తీసుకుపోయినాను ఆయన, నువ్వు పెట్టినటువంటి ఆహారం తినడం వల్ల నాకు ఈ గుణం కలిగింది కాబట్టి ఇగోనైనా నీ వస్తువు అని చెప్పి ఆ వస్తువు వెనకిచ్చి, నైనా ఏ పని చేసి సంపాదిస్తే ఆ గుణం వస్తుంది, అట్లా తామసిక ఆహారం వల్ల తమో గుణ రాక్షస గుణాలు, కొట్టుట, తిట్టుట, కోపపడుట ఇవన్నీ ఏర్పడతాయి నాయన, అందుకు నాకు 9 రోజులు నువ్వు ఇచ్చినటువంటి ఆహారము నా జఠరాగ్నిలో ఉంది, ఆ ప్రమేయం 9 రోజులు నాకు మెలకువ చేయలేదు, తర్వాత నాకు మెలకువ వచ్చింది, నాకు ఈ సొమ్ము వద్దునైనా అని చెప్పి ఇచ్చిపోయినాడంట. అట్లా పెద్దలు చెప్పగా విన్నాం. ఇట్లా ఈ గుణాతీత ఆహారము ఎట్లా ఉంటుంది అంటే, తామసిక ఆహారం అయితే అట్లుంటుంది, రాసిక ఆహారం అయితే అది ఒగరు, పులుపు, ఉప్పు పదార్థములు తిని సహజీవుల బాధలను కూడా లెక్క చేయకోకుండా పాపపుణ్య విచక్షణ లేక కూడా సంపాదించేటువంటి రాసిక ఆహారం ఆ విధంగా ఉంటుంది. ఇక సాత్విక ఆహారము చూడండి, శుద్ధంగా హితకరంగా ఉంటుంది, ఇతరులను బాధ కలిగించేటువంటి రీతిగా లేకుండా సంపాదించేటువంటి సంపదతో
అనాయాస అబాధిత అనింద్యమైనటువంటి సంపాదన వలన సమకూరినటువంటి సాత్విక ఆహారంగా భుజిస్తాడు. అట్లా అది దైవ లక్షణాన్ని ఇస్తుంది ఆ ఆహారం. మానవ లక్షణాన్ని ఇస్తుంది మరి వగరు పులుపు ఉప్పు ఈ ఆహారం. పాపపుణ్య విచక్షణ కూడా లేకోకుండా ఎదుటివారు బాధపడుతున్నారే అని భావించుకోకుండా ఎదుటివారి నుంచి సంపద ఆశించి చేస్తుంది. తర్వాత తామసిక ఆహారం ఎట్లా ఉంటుందంటే ఇగో రాక్షసాహారంగా ఉంటుంది, ఆ గుణాలని ఏర్పడుతుంది. మరి గుణాతీత ఆహారం ఎట్లా ఉంటుంది అనేది చెప్తాడు. ఇప్పుడు భగవంతునికి నివేదించి తిరిగి భగవత్ ప్రసాదముగా స్వీకరించినది అది న్యాయార్జితమైనటువంటి ఆహారం. ఎట్లా అంటే నువ్వు ఏది చేసైనా కూడా సంపాదించినావు అనుకో, ఏమని సాత్వికంగా సంపాదించినటువంటి సంపదే. ఉద్యోగరీత్యా కానీ, లేదంటే ఉపాధి రీత్యా కానీ, లేదంటే వ్యవసాయ రీత్యా కానీ ఎట్లా సంపాదించినా కూడా దాన్ని నువ్వు వండినటువంటిది ప్రసాదంగా భావించాలి. అది నువ్వు అన్నము బువ్వ ఇట్లా వాడుకుంటాం మనం, కానీ అది గురుప్రసాదంగా భావించి అది తయారు చేసేటువంటి విధానం కూడా ఎట్లా ప్రసాదం తయారు చేస్తాము. ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు బాగా స్నానపానీయాదులు చేసుకొని మడి కట్టుకొని అంటే వస్త్రాలు మార్పు చేసుకొని శుద్ధమైన వస్త్రం కట్టి శుద్ధంగా స్నానం చేసి ఇల్లు శుద్ధి చేసుకొని పాత్రలు శుద్ధి చేసుకొని ఎట్లయితే ఆ ప్రసాదం అది వండి పండగ రోజు కలశం అని పెడతాము, కలశం పెట్టి తలిగి వేస్తాము దేవతా ప్రసాదంగా, అటువంటి ప్రసాదాన్ని చేసుకునే విధంగా తయారు కావాలని. ఇది గుణాతీతుని యొక్క ఆహారం ఇట్లుంటుంది. భగవంతునికి నివేదించి నువ్వు తయారు చేసినటువంటి ఆహారాన్ని తిరిగి భగవత్ ప్రసాదముగా స్వీకరించినది, మళ్ళా తిరిగి అదే ఆ ప్రసాదం కూడా తీసుకొని మనం తలిగి రెండేస్తాము, ఒకటి తీసుకొని తింటాం పండుగ రోజు. అట్లా అదే భగవత్ ప్రసాదంగా స్వీకరించినది, న్యాయార్జితమైనది, దైవార్పితమైనది, దైవానికి అర్పించినటువంటిది, మితము హితము అయినటువంటి ఆహారము అదే గుణాతీత ఆహారం. మితంగా తినడం, దైవానికి అర్పించిన తర్వాత దాన్ని ప్రసాదంగా తీసుకొని తినడం అని. అందుకే ప్రతిరోజు ప్రసాదంగా తయారు చేసి లేదు కానీ ఆ తట్టలోకి వచ్చిన తర్వాత కూడా అర్పణ చేస్తారు. భోజనానికి ముందు మంత్రాన్ని ఉచ్చరిస్తారు, భోజనం తర్వాత ఒక మంత్రం ఉంది, ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తారు. ఆ విధంగా అది ప్రసాదంగా భావించి ఆహారాన్ని తీసుకుంటాడు సాత్వికుడు, అంటే గుణాతీత స్థితి కలిగినటువంటి వాడు. అన్నము యొక్క సూక్ష్మాంశం మనస్సు కనుక సాధకులు ఆహార విషయంలో జాగరూకులై ఉండి. సాధకులు లైన్లోకి వచ్చాడు చూడు, అడుగు ఎందుకు అదేలే ఇప్పుడు నేను అనుకుని చెప్పేసినాడు, అయిపోయింది. చెప్పేసినాడా? అదే ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తే అందుకంటే. అన్నం యొక్క సూక్ష్మాంశము మనస్సు కనుక సాధకులు ఆహార విషయంలో జాగరూకులై ఉండి వారి మనస్సును సాత్వికము చేసుకొని చివరకు గుణాతీతం చేసుకున్నచో వారు ముక్తులగుదురు. ఆ యొక్క అన్నం యొక్క సూక్ష్మాంశం మనస్సు అయి ఉంది కాబట్టి ఆ యొక్క ఆహారం నువ్వు తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టి నీ మనస్సు ఏర్పడతా ఉంటుంది. కనుక సాధకులు ఆహార విషయంలో జాగరూకులై ఉండి జాగ్రత్తగా ఉండి వారి మనస్సును సాత్వికం చేసుకొని చివరకు గుణాతీతం చేసుకున్నచో వారు ముక్తులగుదురు. తర్వాత త్రిగుణ మనస్సులు. ఇప్పుడు 3 గుణములు కలిగినటువంటి మనస్సు ఎట్లుంటుంది అంటే అని చెప్తాడు. విషయములు గ్రహించు ప్రకాశం ఉన్నటువంటి మనస్సు, విషయములు గ్రహించు ప్రకాశం ఉన్నటువంటి మనస్సు సత్వగుణం. ఈ విషయాలను నీవు శబ్దము గాని, స్పర్శ గాని, రూపము గాని, రసం గాని, గంధం గాని, ఈ విషయాలు ఏ విషయాలైనా కూడా అది గ్రహించి ప్రకాశిస్తుంది. ఆ యొక్క చెప్పినటువంటి వాక్యం పైన నువ్వు భావన చెంది అది విస్తరించేటువంటి స్థితిగా, నువ్వు చెప్పినటువంటి భావము ఒక పలుకు పలికితే, గురువుగారు ఒక పదం పలికితే దాన్ని నువ్వు విస్తారంగా నీ మనసులో దాన్ని అర్థం చేసుకునేటువంటి భావంగా
అట్లా విషయములు గ్రహించు ప్రకాశం ఉన్నటువంటి మనస్సు ఎట్లా ఉంటుందంటే సత్వగుణం. అదే సత్వగుణ మనస్సు. ప్రవృత్తి రూప మనస్సు రజోగుణం. తన్ను తాను ప్రవృత్తి తనరూపంగా మలుచుకుంటాడు. అది ఇతర బాహ్యములో సాత్విక గుణం అయితేనా బాహ్య మేలు కోసరం అంటే లోక కళ్యాణం కోసము వాడతాడు ఆ మనస్సును. అంటే విశాలంగా ప్రకాశించేటువంటి స్థితిగా లోక కళ్యాణం కోసమే వాడతాడు సత్వగుణ మనస్సు. అదే ప్రవృత్తి రూప మనస్సు రజోగుణం అవుతుంది. తన యొక్క ప్రవృత్తి తనకు తానుగా సంపాదన కోసమై తనకు తానుగా భుక్తి భోజ్యముల కోసమై వాడుకున్నటువంటి విషయం అయితే రజోగుణ మనస్సు. తనలేకి ప్రేరేపించుకొని తానుకు ఏమి లాభము, నేను ఏం పొందినాను, నాకేం కలిగింది, నాకేం వచ్చింది అనేటువంటి గుణమే రజోగుణం యొక్క మనస్సు. ఎట్లుంటుందంటే ప్రవృత్తి రూప మనస్సు. మోహరూప మనస్సు తమో గుణం. ఇంక మోహం చెందుతుంది. ఇట్లా చేస్తే ఇట్లా బాగుంటుంది, ఇట్లా చేసి ఇట్లా అమ్మితే బాగుంటుంది, ఇట్లా చేసి ఇట్లా చేస్తే బాగుంటుంది. ఇంత ప్రేరేపణ ఉంటుంది ఈ తమోగుణ మనస్సుకు. ఈ విధముగా మనస్సు త్రిగుణములుగా ఉంది కనుక మనస్సన్న మాయా అన్న ఒక్కటే. ఈ విధముగా మనస్సు త్రిగుణములుగా ఉంది కదా. ఈ ఉండేటువంటి మనస్సు ఇది మనస్సన్న మాయన్న ఒకటే. గుణాతీతమైన మనస్సు అనగా మనోనాశనమై అంటే మనోనాశనం అంటే మనస్సు నాశనం కావాల. మనస్సు నాశనం కావాలంటే ఏం చేయాల? గురువుకు అర్పణ చేయాలి. అది ఆ మనస్సును గురువుకు అర్పణ చేస్తే, గురువుకు అర్పణ చేయడం అంటే తీసి ఇవ్వడం కాదు. నీ మనస్సున నిత్యము గురువాక్యము స్మరణే ఉండడం. ఎట్లా? గుణాతీతమైనటువంటి మనస్సు నీకు కలగాలా, ఆ స్థితిలో ఉండాను అంటే సర్వము గురువాక్యమే. ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. ఈ మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదు. కోటి మాటలకు ఇదే జ్ఞాపకమై ఉన్నదే గురువాక్యమేది ఈ ఉత్త బట్టబయలే అనేటువంటి నిర్ణయంగా నిత్యము మనసును అదే అర్పణం చేయడం అంటే నిత్యము గురువాక్యం పైన ఉండడమే గురువుకు మనసు అర్పించడం జరిగేది. అందువలన అమనస్కమైనప్పుడు ఆత్మ ప్రకాశము స్పష్టము. అందువల్ల నీకు అమనస్కమైనప్పుడు ఆ మనస్సు మనోనాశనం అయితేనే అమనస్కం. అమనస్కం అంటే ఏమి? మనస్సు లేనిది. అలా మనస్సు లేనిది. మనస్సు ఏం చేసినావు? దాన్ని అర్పణ చేసినావు గురువుకు. అందుకే అన్నపు సూక్ష్మాంశము మనస్సు, నీటి సూక్ష్మాంశం ప్రాణము, ఈ రెండు ఎన్నడు కలయవో. మనస్సును గురువుకు అర్పణ చేస్తే ప్రాణం నీతోనే ఉంటుంది. అది నీతోనే ఉండి అన్నాడు సున్న సుమి అంటే చావకు మునిపే సచ్చిన స్థితి నీవు ఏర్పడుతుంది. ఆడ నీతో ఉంది ప్రాణమేమో, మనస్సు లేదు. నువ్వు చేసేటువంటి ప్రతి పని గురువార్పణమే. సర్వం గురు స్వరూపం. నీ అర్పణ సర్వం గురువార్పణం. గురువార్పణగా చేస్తావు. ఏ పని చేశా, వ్యాపారం చేయి, వ్యవహారం చేయి, వ్యవసాయం చేయి, ఉద్యోగం చేయి, చేతి వృత్తి పనుల్లో అనేకమైనటువంటి వృత్తులు ఉన్నాయి. ఏ వృత్తి చేస్తూ ఉన్నా నేను కాదు, నాకు ఇచ్చిండేది ఇది గురువు, నాకు ఈ విద్య ఇచ్చాడు, ఇది చేస్తున్నాను అనేటువంటి రీతిగా. అదే సావకముంటే సచ్చి ఉండి లేని స్థితి అంటే అదే. మనస్సు తమోగుణము చేత ఉద్రిక్తమైనప్పుడు దంభం. మనస్సు తమోగుణము చేత ఉద్రిక్తమైతేనేమో దంభము ఏర్పడుతుంది. దర్పము మొదలగు అసుర సంపద పుట్టును. అసుర అంటే రాక్షస సంపద. ఈ తమోగుణము ఉద్రిక్తమైనప్పుడేమో దంభం ఏర్పడి ఆ దర్పము మొదలగు ఆ అసుర సంపద అంతా ఏర్పడుతుంది. రజోగుణము చేత ఉద్రిక్తమైనప్పుడేమో తనలోని వాసనాత్రయము విజృంభించును. ఈ రజోగుణం చేత ఉద్రిక్తమైనప్పుడేమో తనలోనిటువంటి వాసనాత్రయం అంతా విజృంభిస్తుంది.
అదే సత్వగుణము చేత ఉద్రిక్తమై ఉన్నప్పుడు వివేకం కలుగుతుంది. సత్వగుణము చేత ఉద్రిక్తమైనప్పుడు వివేకం కలుగుతుంది. అది సత్వశుద్ధి కలిగి జ్ఞానోదయం అగును. సత్వశుద్ధి కలిగి జ్ఞానం, ఇది మంచి, ఇది చెడ్డ, ఇట్లా చెప్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అనే విధంగా అప్పుడు జ్ఞానోదయం కలుగుతుంది. సత్వశుద్ధి కలిగి జ్ఞానోదయం అగును. అవిద్యాకార్యములైనటువంటి తమస్సు, రజస్సు నివర్తించబడును. ఆ అవిద్యాకార్యములైనటువంటి తమోగుణము, రజోగుణము యొక్క విశేషమంతా నిర్వర్తించబడుతుంది, అది విడవబడుతుంది. అందువలన తమస్సు వలన కలిగిన ఆవరణము తొలగును. నీకెప్పుడైతే సర్వశుద్ధి కలిగి జ్ఞానోదయం అవుతుందో అందువల్ల నీకు ఆ తమస్సు వలన కలిగినటువంటి ఆవరణము తొలగి నిరావరణమవుతావాడ. మరియు రజస్సు వలన కలిగినటువంటి విక్షేపము కూడా తొలగును. ఆవరణ విక్షేపాలు కూడా ఈ విధంగా తొలగబడతాయి. ఈ రెండు తొలగినప్పుడు మిథ్యాభావము స్థిరమై, ఈ రెండు తొలగినప్పుడు ఏమైతుంది? మిథ్యాభావము స్థిరమై, ఇది లేనిది, మిథ్యా భావం కూడా అభావం అయిందట. అభావ స్థితి కలిగినప్పుడే మిథ్యాభావం అయింది. మిథ్యాభావం అయింది కాబట్టి అభావం పొందినావు. ఈ రెండు తొలగినప్పుడు మిథ్యాభావము స్థిరమై వాసనాక్షయమగును. ఆడ వాసన నిర్వాసనా స్వరూపుడైనావు, అభావ స్వరూపుడైనావు. భావము లేదు, వాసన లేదు. క్షయమై తాను బ్రహ్మమనేటువంటి అపరోక్షము సిద్ధించును. అప్పుడు అపరోక్ష స్థితిని నేను బ్రహ్మనైతిని, అయమాత్మ బ్రహ్మ, ఆ స్థితిని పొందుతావు. అపరోక్ష స్థితి వద్దే. నాకు వేరే ఒకటి ఉంది, నన్ను రక్షిస్తా ఉంది, వాటి వల్ల నేను శిక్షింపబడుతున్నాను అనేటువంటి భావన పోయిందాడ. అది అంతయు నేనే, రక్షించేది నేనే, శిక్షించేది నేనే, అదే కురిపించేది నేనే, మొలిపించేది నేనే, పండించేది నేనే, తినేది నేనే, ఈ వ్యవహారం అంతా నాదే అనేటువంటి భావన అపరోక్ష స్థితిని పొంది నేను బ్రహ్మనైతిని, తానే బ్రహ్మ అయినటువంటి స్థితి కలిగి ఉంటాడు. ఇక త్రిగుణ పురుషార్థాలు, మూడు గుణాలకు ఉన్నటువంటి పురుషార్థం ఏమి అంటే సత్వగుణం వలన ధర్మము, రజోగుణం వలన అర్థము, తమో గుణం వలన కామము జనించును. ఇది ధర్మార్థ కామ మోక్షములు. ఇప్పుడు చూడండి, గుర్తుపెట్టుకోవాల. త్రిగుణ పురుషార్థాలు ఏవి అంటే సత్వగుణం వల్ల, సాత్విక గుణం వలన ఉంటే అది ధర్మం, అది నీకు మాధవ స్వరూప స్థితి ఉంటుంది. అప్పుడు మహనీయుడు కాగలుగుతావు సత్వగుణం దాటుకున్నా కూడా. కాబట్టి సత్వగుణం వలన ధర్మము, రజోగుణం వలన అర్థము, అంటే నీ సంపద. ఈ రజోగుణం అంతా నీ యొక్క సంపద. తర్వాత తమో గుణం వలన కామం, కోరిక, ఇవన్నీ జనిస్తూ ఉంటాయి. శుద్ధ సత్వం వలన మోక్షం కలుగుతుంది. ఇక పురుషార్థం నాలుగోది, ధర్మార్థ కామ మోక్షములు అంటారు పురుషార్థాలు ఇవి. ఈ సత్వం వలన మోక్షం కలుగుతుంది. గుణాతీత స్థితి వలన పరమపదము సిద్ధించును. చూడండి, ఈ మోక్షం కూడా దాటుకోవాల. నేను చెప్పా సంజీవ స్వామి, అది కూడా కోరికేను అని. మోక్షం కావాలన్నది కోరికే. కాబట్టి గుణాతీత స్థితి వలన పరమపదము సిద్ధిస్తుంది. ఇక త్రిగుణ షట్చక్రాలు, మూడు గుణాలు కలిగినటువంటి చక్రాల విషయము తెలియబరుస్తా ఉన్నాడు. మూలాధారంలో తమస్సు విశేషం ఎక్కువ. ఆయన ఎక్కడో యముడు ఉంటాడు, విసర్జనా స్థానం అది. కాబట్టి మూలాధారములో తమస్సు విశేషము, రజస్సు పూర్ణ వికాసము, సత్వము నిస్తేజము, ఇట్లా ఉంటుంది. మూలాధార చక్రములో తమస్సు విశేషంగా ఉంటుంది, రజస్సేమో పూర్ణ వికాసంగా ఉంటుంది, సత్వము నిస్తేజము, ఏమి చేయదు.
మూలాధార చక్రంలో నిర్మలమై నిశ్చలంగా ఉంటుంది. రజస్సు ఏం చేస్తుందంటే పూర్ణ వికాసంగా ఉంటుంది, అన్నిట్లోనూ ప్రకాశింపజేస్తూ ఉంటుంది, వికాసం చెందుతూ ఉంటుంది. తమస్సేమో విశేషంగా ఉంటుంది, ఆ తమో గుణమేమో విశేషంగా ఉంటుంది, రజోగుణమేమో పూర్ణ వికాసంగా ఉంటుంది, సత్వగుణమేమో నిస్తేజంగా ఉంటుంది, ఏమీ చేయనటువంటి స్థితిగా నిర్మలంగా ఆ స్థితిగా ఉంటుంది మూలాధార చక్రంలో. తర్వాత స్వాధిష్టానంలోనేమో రజస్సు 75%, సత్వము 25%, మణి ఎట్లా ఉంటుంది. ఇక ఇక్కడ తమస్సు అయితే లేదు స్వాధిష్టానములో. స్వాధిష్టానములో రజస్సేమో 75% ఉంది, సత్వగుణమేమో 25% ఉంది. ఇక మణిపూరకంలో అంటే బ్రహ్మ ఉండే స్థానం అయితే స్వాధిష్టానము, మణిపూరకం అయితే విష్ణు స్వరూపుడు ఉండేటువంటి స్థానం, ఆయన పాలనాకర్త, జఠరాగ్ని, నాభిస్థానం. ఈ మణిపూరకంలో ఏమో రజస్సు 50% ఉంటుంది, సత్వం 50% ఉంటుంది. అది అర్థం ఇది అర్థం ఉంది. అనాహతంలో ఏమో రజస్సు 25% ఉంది, సత్వగుణం 75% ఉంది. అనాహతం ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో అది ఈశ్వర స్వరూపుడు ఉండేటువంటి స్థానం. విశుద్ధంలో రుద్రుడు ఉండేటువంటి స్థానం అది. విశుద్ధంలో రజస్సు 10% ఉంది, సత్వగుణం 90% ఉంది, అది కంఠస్థానం. ఆజ్ఞాచక్రంలో సత్వమేమో 100% సత్వమే ఉంది, ఎందుకంటే అక్కడ గురువు ఉండేటువంటి స్థానం. 100% సత్వగుణమే ఉంది. శుద్ధ తమస్సు ప్రారంభం ఉంటుంది ఆడ, శుద్ధ తమస్సు ప్రారంభంగా. తమస్సు అనేటువంటి ఆడ రజోగుణము కానీ తమో గుణము కానీ రెండూ లేవు ఆజ్ఞాచక్రంలో. అదే బొట్టు పెట్టుకునే స్థానం. ఇక అక్కడుండే గురువు వీటినన్నిటినీ నడిపిస్తూ ఉంటాడు కాబట్టి సత్వగుణ స్వరూపుడై ఉన్నాడు అని నిర్ణయం అక్కడ. ఇక త్రిగుణ ప్రభావము, 3 గుణాల యొక్క ప్రభావము ఏ విధంగా ఉందంటే, తమోగుణ ప్రభావమైనవి విషపూరితమైనటువంటివి. తమోగుణ ప్రభావం అన్నీ కూడా విషపూరితమైనటువంటి తేళ్లు, పాములు, పందులు, కుక్కలు, చేపలు, కోళ్ళు, కాకులు, నక్కలు, క్రిములు, దోమలు, పొదలు, చెట్లు, అవి నొప్పులు, పీడ పొందునవి, అవి నొప్పులు, ఆ పీడ నొప్పులైనటువంటి పీడ పొందేటువంటివి, ఇవన్నీ నిన్ను బాధించేటివన్నీ ఇవి తమోగుణ యొక్క ప్రభావం అయినటువంటివి, విషపూరితమైనటువంటివి. ఇక రజోగుణ ప్రభావం అయినటువంటివి ఏవి అంటే బలము, శౌర్యము, మదము, ప్రాభవము, సుఖదుఖములను అంచనా వేయగల నేర్పు, స్నేహము, కాంచ, ఒప్పుకోలేకపోవుట, మోసము, కలహము, ఈర్ష్య, చమత్కారము, స్త్రీల పట్ల అతిగా అనురక్తి కలిగి ఉండుట, మొదలగునవి రజోగుణము కలిగినటువంటి విషయాలు. ఇక సత్వగుణ ప్రభావమైనటువంటివి, సత్వగుణ ప్రభావం ఏవి అంటే సంతోషము, నిత్యము సంతోషకరుడై నగుమోముతో ఎవరిని పలకరించినా గాని నగుమోము కలిగి ఉన్నటువంటి వాడు, ప్రకాశత్వం కలిగి ఉంటాడు, సత్యము కలిగి ఉంటాడు, శౌచము కలిగి ఉంటాడు, ధైర్యము, అకుచితత్వము, ఏ కుచితము ఉండదు మదిలో. ఎవరితో ఏం మాట్లాడినా లోపల కుచితం పెట్టుకొని మాట్లాడుతాన్నాడు అనేటువంటి భావన ఉండదు. తిష్ట, ఏది చెప్పినా గట్టిగా దండించినా చెప్పినా దావింటి పోతా ఉన్నాడు వ్యాపారస్తుడు,
ఏమయ్యా తిన్నావా, పరావురి నుంచి వచ్చినావు కదా తిన్నావా అని అడిగేవాడు వరండాలో నిలుకొని గురువు గారు. ఎవరైనా అడుక్కుండేకి వచ్చినాము, ఏమరా కండలు లేవా, ఎవరైనా బిడ్డను సంకనేసుకొని వచ్చింటాడు, వచ్చింటుందా ఏమా అడుక్కుంటా, ఏమా వాడు సంకనెక్కిచ్చిండేవాడు ఎక్కడ పోయినాడు, వాడు సాకడా నిన్ను దండిచ్చి అరువు చెప్పి మళ్ళీ ఆహారము పదార్థము లేదంటే డబ్బులో ఇచ్చి పంపించేవాడు. చెప్పినా ఏది చెప్పినా లోపల అది కుచితం లేనటువంటి విధిగా మానవుడు ఈ విధంగా జీవించాలనేటువంటి భావన తెలియపరుస్తూ ఇచ్చేవారు. అట్లా అకుచిత తత్వం ఉండదు, అంటే కుచిత తత్వం లేనటువంటి వారు. తిచ్చి తిచ్చి ఇదేదో 2 తీలు, రెండో తీకి షావత్తుంది. తిచ్చి అహింస ఆర్జవము, ఈ హింస చేయడు ఆర్జవము. అసనాయ తితీక్ష తప్పుగా పడిందేమో, తితీక్ష అనేది ఏమో అదే తితీక్ష. తప్పుగా పడింది. అహింస, హింస చేసేటువంటి రూపం ఉండదు. ఆర్జవము, అనాసూయత, అనాసూయత ఏ అసూయ ఉండదు. అక్షోధము, క్షోధము ఉండదు. అసంరంభము అంటే సంబంధం లేనటువంటి విషయాలకు పోడు, సంబంధం లేనటువంటి వాక్యాలు పలకడు. సమత, దాక్షిణ్యము, అందరిపైన సమత్వం కలిగినటువంటి వాడై, ఎవరిపైన దాక్షిణ్యం కలిగినటువంటి వాడై, దయ కలిగినటువంటి స్థితి, శ్రద్ధ కలిగింటాడు. ఏ పనికైనా శ్రద్ధ తగ్గకుండా. లజ్జ అనేవాడు గురువుగారు. నేను ఇట్లా కూర్చుంటే ఎట్లా జరుగుతుందిరా, నేను ఇట్లా కూర్చుంటే ఎట్లా జరుగుతుంది అని పరుగున చేసినటువంటి వాళ్ళం మేము పని అని చెప్పేవారు. నేను ఇట్లా కూర్చుంటే ఎట్లా జరుగుతుంది అనుకునేదంట మదిలో, అదే వాక్యం. అట్లా శ్రద్ధ, లజ్జ, గౌరవము, అక్రూర స్వభావము, క్రూరత్వం అనేదే ఉండదు అని మొదలుగునవి సత్వగుణ ప్రభావమైనటువంటి వాక్యాలు. ఇక త్రిగుణ వృత్తులు, 3 వృత్తులు ఎట్లున్నాయి అనేది తెలియబరుస్తున్నాడు. తమోగుణ వృత్తులేమో క్రోధము, లోభము, అసత్య భాషణ, హింస, యాచన, దంభము, తానొక్కడే శ్రమపడుతూ అలసిపోతున్నట్లు కానీ ఇతరులు హాయిగా ఉన్నట్లు భావించుట. తామొక్కడే కష్టపడి అలసిపోతున్నట్లు, ఇతరులంతా హాయిగా ఉన్నారని భావించి కలహము, కలహాలకు పోతాడు. శోకము, ఏడుస్తాడు. మోహము, వ్యామోహం పడి ఉంటాడు. దైన్యము, దైన్య స్థితిలో ఉంటాడు. విషాదము, మధ్యంత విషాదము, ఆవేదన, ఏదైనా ఓ మనిషి, ఆ మనిషి కనబడితే ఆ మనిషి పైన వేరేటువంటి మదిలో ఉంటే అవన్నీ ప్రేరేపణ కలుగుతూ ఉంటాయి. ఆ ప్రేరేపించడము, మానసిక బాధ, ఇంకా సోమరితనము, అతి నిద్ర, అత్యాస, ప్రతిదానికి భయపడుట, పిరికితనము, నైరాశ్యము, ఉద్యమించకపోవడము, ఏదైనా కానీ ఒకదానికి పట్టుబట్టకోకుండా ఏమిలే అని నిర్లక్ష్య స్థితిగా ఉద్యమించేది లేదు. ఉద్యమించకపోవడము, ప్రయత్నములో వెనుకంజ వేయడము, ఆ ప్రయత్నం చేస్తుండేటువంటి ప్రయత్నాన్ని వెనుకంజ వేసి ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసుకోగలుగుతాడు ఆ తమోగుణ స్వరూపుడు, రాక్షస గుణ స్వరూపుడు. ఇక రజోగుణ వృత్తులు, మానవ స్వరూపుడు ఎట్లా ఉంటాడు అంటే, ఆయన వృత్తులు ఎట్లా ఉంటాయంటే, కామము అంటే కోరిక కలిగి ఉంటాడు. ప్రాపంచిక సంబంధమైనటువంటి ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఆశయాలు ఎక్కువ, నేను వీటికి చేరల్లా, నేను ఇది సాధించాలా, ఇది నేను సాధించాలా అనేటువంటి ఆశయాలన్నీ పెట్టుకుంటా ఉంటాడు. నిరంతరము ఏదో కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాడు. నిరంతరము ఏదో ఒక కార్యక్రమంలో నిరంతరము
ఉంటాడు. ఆశ, తృష్ణ, దంభము, ఎక్కువ ఆశపడి ఉంటాడు, ఎక్కువ దప్పిక కలిగి ఉంటాడు. దంభము, మదం ఉంటుంది, భేదబుద్ధి ఉంటుంది. ఇది నాకే కావాలా, ఇది నేనే పొందల్లా, వీటికి నా గెట్టి అని అంటా ఉంటాడు. ఇట్లా శుభాభిలాష కూడా ఉంటుంది. సుఖాభిలాష, సుఖంగా ఉండాల నేను, ఇవన్నీ సమకూర్చుకొని నా చుట్టూ ఇదంతా ఆనందంగా తయారు చేసుకొని ఉండాలా అనేటువంటి భావన. మదోత్సాహము, తన యొక్క మదముకే తాను ఉత్సాహపడుతూ ఉంటాడు. కీర్తికాంక్ష, ఒకరు నన్ను కీర్తించల్లా, నన్ను పొగడల్లా, నన్ను గొప్పవాణిగా ఆకాంక్షించల్లా వాళ్ళు అనేటువంటి కీర్తికాంక్ష. దృశ్య వస్తు ప్రీతి, ఏది కనపడితే దానిపైన ప్రీతి చెందడము. ఇది నేను పొందితే బాగుండు, ఇది నేను తీసుకుంటే బాగుండు, ఇది నా ఇంట్లో ఉంటే బాగుండు అనేటువంటి దృశ్య వస్తు ప్రీతి కలిగి ఉంటాడు. తన ప్రతాపమును చూపవలనని ఉబలాటం కూడా ఉంటుంది. నా యొక్క ప్రతాపం చూపల్లా నేను అనేటువంటి ఉపలాటం కూడా ఉంటుంది. ఉద్వేగపూరితమైనటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. అనవసరముగా అతిగా స్పందించటం మొదలవుతుంది. అనవసరంగా అతిగా స్పందిస్తాడు. నిర్మలంగా, నిశ్చలంగా, నిత్యంగా ఉండడు. తన యొక్క మనసులో అట్లా ప్రేరణ కలుగుతూ ఉంటుంది కాబట్టి అసందర్భమైనటువంటి, అనవసరమైనటువంటి వాదనలకు కూడా ప్రయాణమైపోతాడు. ఈ విధంగా సరజోగుణ వృత్తులు కలిగినటువంటి వాడు. ఇక సత్వగుణ వృత్తులు కలిగినటువంటి వాడు ఎట్లా ఉంటాడు అంటే, శమము, దమము, తితీక్ష, వివేకపూరితమైన దృష్టి, ఈక్ష, తమస్సు, సత్వము, దయ, స్మృతి, తుష్టి, సంతోషము, త్యాగము, అస్పృహ, శ్రద్ధ, లజ్జ, ఆత్మరతి మొదలైనవి కలిగి ఉంటాడు. శ్రద్ధ ఉంటుంది, ఆయన లజ్జ ఉంటుంది. ఎందుకంటే తమోగుణం వారు కనపడినా కూడా భయపడి తనంతకు తాను లజ్జింపబడతాడు. నాకెందుకు లేని దూరం పోతాడు. ఆత్మరతి కలిగి ఉంటాడు, నిత్యము ఆత్మస్థితి కలిగి ఉంటాడు. ఆత్మ అంటే ఆ ఆత్మ వివేక స్థితిలో నిత్యము ఆ ధ్యాస కలిగి ఉంటాడు. ఇటువంటి వారు సత్వగుణ వృత్తులు. చూడండి, శమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం. దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము. తితీక్ష అంటే కోరిక లేనటువంటి వాడై వివేకపూరితమైనటువంటి దృష్టి కలిగి ఉంటాడు. తమస్సు అంటే ఎట్లా సత్యమై, తన మనస్సు ఎట్లా ఉంటుందంటే సత్యమై, దయ కలిగి, స్మృతి కలిగి, తుష్టి కలిగి, సంతోషం కలిగి, త్యాగం కలిగి, అసహాయ స్థితిగా కాకుండా సహాయ స్థితిలో ఉంటాడు. అసహాయము, అస్పృహ, మంచి స్పృహలో ఉంటాడు. స్పృహ లేకుండా ఉండడు, శ్రద్ధ కలిగి ఉంటాడు. లజ్జ, ఆత్మరతికి మొదలైనటువంటి వారు సత్వగుణ వృత్తులు. ఇక త్రిగుణ సుఖాలు, 3 సుఖాలు ఎట్లున్నాయి అంటే, తమోగుణ సుఖమేమో మోహము, దైన్యము, మత్తు వలన కలిగే కల్పిత సుఖము, ఇతర సాధక బాధకాలకు లెక్క చేయకపోవట. దైన్యం అంటే ఏమని, దైన్యం అంటే ఏం అర్థము? దైన్యము అంటే ఏదో చెప్పండి స్వామి, నాకు ఐడియా రాలేదు. ఆశించుట, అడుక్కోవడం ఏదన్నా కానీ ఇంకొక సొమ్ము కావాలనుకోవడం, కోరిక. దైన్య స్థితి, నిర్జీవంగా ఉండి పరుల సొమ్ముతోనే ఏదో ఒకటి దొరకాల, ఏదో ఒక దానికి ఎప్పుడు ఆశించుకొని ఉండడం. సొంతంగా సంపాదించుకుండే బుద్ధి ఉండదు. మోహం ఉంటుంది, దైన్యం ఉంటుంది. మత్తు వలన కలిగే కల్పిత సుఖము. సరిపోయిందా? దైన్యం అంటే చెప్పిండేది సరిపోయిందిలే. మత్తు వలన కలిగేటువంటి కల్పిత సుఖము, ఇతర సాధక బాధకములను లెక్క చేయకపోవట, ఆ లెక్క చేయకపోవట కలిగేటువంటి కల్పిత సుఖము తమో గుణ సుఖం అనబడును.
ఇతర సాధక బాధకాలను లెక్క చేయకపోకుండా వాళ్ళు పడేటువంటి బాధ లెక్క చేయకుండా తానంతో తాను అవి తీసుకుపోయి తాను ఆనందపడడం. ఇట్లా వాళ్ళని దండిగా దిన్నము పేపర్లో చూస్తా ఉన్నాం. భార్యను కొట్టి సంపాదించినటువంటి భార్య కూలీనాలి పోయినటువంటి సంపద ఇకపోతే కొట్టడము, అవి పీక్కొని పోవడము, పోయి ఖర్చు పెట్టుకొని రావడము, ఆనందంగా ఇంటికి రావడం. మళ్ళీ ఏం చేసినావంటే ఇంకేడ తీసుకొచ్చి పెట్టి ఏళ్ళలో ఉప్పు కారం వేసినావే, రసం చేయలేదే, చికెన్ చేయలేదే అని కొట్టిండే వాళ్ళని కూడా వీళ్ళందరినీ చూస్తా ఉన్నాం డైలీ. ఇట్లా తమోగుణ సుఖం కలిగినటువంటి వారి వీళ్ళంతా. రజోగుణ సుఖము ఏమి అంటే విషయభోగముల వలన అప్పటికప్పుడు కలిగేటువంటి కల్పిత సుఖము. ఈ విషయభోగాల వల్ల అప్పటికప్పుడు కలిగేటువంటి కల్పిత సుఖాన్ని అనుభవిస్తా ఉంటాడు. ఇది రాజసిక సుఖం అనబడును. ఇక సత్వగుణ సుఖము ఎట్లా ఉంటుంది అంటే ప్రేమ, దయ, కర్తవ్య నిర్వహణ, తాను చేసేటువంటి ఏదైతే పని ఉందో ఆ పనిపైనే కాలం వృధా చేయకోకుండా ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించగలిగేటువంటి సత్తా, పరోపకారము, వాటికై కష్టపడుతున్నాను కలిగే సుఖము, వాటికై ఏ దానికైతే కష్టపడుతూ ఉన్నాడో దాని నుంచి కలిగేటువంటి సుఖము, అదే సంతోషాన్ని తీసుకుంటాడు. దాన్నే తృప్తి, సాత్విక, దాన్నే తృప్తి పడతాడు. అదే సాత్విక గుణ స్థితి. సత్వగుణ సుఖం ఎట్లా అంటే ప్రేమ ఉంటుంది, దయ ఉంటుంది, కర్తవ్యం ఉంటుంది, కర్తవ్య నిర్వహణ బాగా ఉంటుంది. తన పని ఏదో తాను చేసుకుంటా పోవడం, పరోపకారంగా వాటికై కష్టపడుతున్నటువంటి కష్టపడుతూ వచ్చేటువంటి ఫలితము, కలిగేటువంటి సుఖము అనుభవిస్తాడు. ఏదైతే తాను శ్రమపడి సంపాదిస్తాడో అది సంతోషంతో ఉంటాడు. తృప్తి సాత్విక సుఖంగా ఉంటుంది, ఆ తృప్తి చెంది ఉంటాడు. ఇక గుణాతీత సుఖము ఎట్లా ఉంటుందంటే ఇది కావాల మనకు. గుణాతీత సుఖం కావాల. పరమాత్మను కీర్తించడం వలన కలిగే తన్మయత, మయమరపు ఇత్యాదుల వలన కలిగేటువంటి ఆనందం, ఇదే గుణాతీత ఆనందం. పరమాత్మను కీర్తించడం వలన కలిగే తన్మయతతోనే ఉంటాడు. ఎట్లా అంటే పండరీనాథుడు కదా మయమరిచి ఆ పిల్లోన్ని బురదలు దొక్కేస్తాడు. అట్లా మైమర్చి ఉంటాడు. నిత్యము గురువాక్యం పైన కలిగి ఉండడం, అదే పరమాత్మను కీర్తించడం వలన కలిగేటువంటి తన్మయత. అంటే నిత్యము అర్పణ చేసి ఉంటాడు కాబట్టి గురువాక్యం పైన నిత్యము కలిగి ఉండడం. మైమరుపు, ఇంక విషయాలు ఏవి బాహ్య విషయాల్లో ఏమాత్రం గుర్తు లేకుండా మైమరుపుతో ఉంటాడు. ఇత్యాదుల వలన కలిగేటువంటి ఆనందం, వాటి ఆనందం పైన ఉంటాడు. ఇట్లాంటి వారు గుణాతీత ఆనందాన్ని పొందేటువంటి వారు. 3 గుణములు లేవు ఇక్కడ. నిత్యము పరమాత్మ చింతనే, దైవ చింతనే, గురు చింతనే, గురువాక్యం పైన దృష్టే, అట్లా కలిగి ఉంటాడు. ఇక తర్వాత త్రిగుణములు ప్రకటించబడుటకు నిమిత్త స్థానములు. ఈ 3 గుణాలు ప్రకటించాలంటే వాటికి ఉన్నటువంటి నిమిత్త స్థానాలు ఏవి అంటే తెలియబడే దృశ్య జగత్తు, తెలియబడతా ఉండేటువంటి దృశ్య జగత్తు, ప్రాణము, శక్తి, ప్రకృతి, జనులతో సంసర్గము, దేశము అంటే స్థానము, కాలము, కర్మ, జన్మ, వాతావరణము, ధ్యానము, మంత్రము, సంస్కారము, శ్రద్ధ, తపస్సు, సాధన మొదలగు వానిలో మనలో ఏదో ఒక గుణము ప్రకటించబడుచూ ఉండును. ఈ త్రిగుణములో చిత్తములో పుట్టి, ఈ త్రిగుణముల చిత్తములో పుట్టి, ఈ 3 గుణాలు చిత్తంలో పుట్టి మనస్సులో దాగి బుద్ధి నిర్ణయముగా ప్రకటించబడుతూ ఉండును. చూడండి, మన అనుభవంలో తీసుకున్న ఇవన్నీ కూడా మనకు ప్రేరేపణ
నిత్యము వస్తూ ఉంటుంది. ఏమని ఫస్ట్ ఒకటోదేమో 15 ఉన్నాయి. ఇవి తెలియబడే దృశ్య జగత్తు. ఇప్పుడు మనకు కనపడతా ఉంది ఫలానా 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 అని. మనం కళ్ళు తెరిచి చూస్తే ఫలానా ఫలానా కనపడతా ఉంది. ఇదంతా ఈ తెలియబడేటువంటి దృశ్య జగత్ అంతా ప్రాణము ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఆడుతూ ఉంది. ప్రాణం ఉంది మన చేత. అదే శక్తి ఏర్పడుతుంది. ప్రకృతి కూడా చూస్తున్నాం, ప్రకృతి ఏర్పడింది. జనులతో సంసర్గం చేస్తున్నాం. అంటే ఒకరికొకరు సహకారాలతో పరిచయాలతో విశ్వాస రూపాలతో ఉన్నాం. ఈ జనులతో సంసర్గము కలిగి ఉన్నాం. ఒక స్థానంలో ఉన్నాము. ఆ కాలాన్ని గుర్తిస్తా ఉన్నాము. కాలము కలిగి ఉంది. ఈ కాలము ఈ కాలము ఈ కాలము అని. కర్మ అంటే నిత్యము పనులు చేసి ఏదో కర్మ చేస్తూనే ఉన్నాము. తర్వాత కర్మ అయిన తర్వాత జన్మ కలిగింది. జన్మ ఉంది. జన్మిస్తూ ఉన్నాము. ప్రతిరోజు పుడుతున్నాం, చస్తున్నాం. వాతావరణము అది కూడా వాతావరణాన్ని అనుకూలించుకొని చూస్తున్నాము. ధ్యానం చేస్తున్నాము. మంత్రం జపిస్తా ఉన్నాము. సంస్కారంలో ఉన్నాము. శ్రద్ధతో ఉన్నాము. తపస్సు కలిగి ఉన్నాము. సాధన కలిగి ఉన్నాము. 16 ఈ 16 షోడశి వ్యవహారాలన్నీ మన ముందరే జరుగుతూ ఉన్నాయి. మనలోనే జరుగుతూ ఉన్నాయి. మొదలగు వానిలో మనలో ఏదో ఒక గుణము ప్రకటించబడుతూనే ఉంది. ఇవి త్రిగుణములు ఏమి చేస్తా ఉన్నాయంటే ఈ చిత్తంలో 3 ఏర్పడినాయి. ఈ త్రిగుణములు చిత్తములో పుట్టి మళ్ళీ ఎక్కడ ప్రేరేపణ మనస్సులో దాగి, ఆ పుట్టినటువంటివి మనసులో దాగి బుద్ధి చేత నిశ్చయింపబడతా ఉన్నాయి. కాబట్టి ఆ నిర్ణయంగా ప్రకటించబడుతూ ఉన్నాయి. పైన పేర్కొన్న స్థానములను విచారించినచో, పైన పేర్కొన్నటువంటి స్థానాలన్నీ విచారిస్తే త్రిగుణ స్వభావమును అనేక ఉపాయములతో తొలగించుకొనగలరు. ఇక త్రిగుణాతీతమగు బ్రహ్మమగుట కొరకు త్రిగుణానికి అతీతంగా బ్రహ్మస్థితిని పొందే కొరకు త్రిగుణములను విచారించి సాధనలతో అధిగమించగలరు. ఈ 3 గుణాలను విచారించి సాధనలతో అధిగమించండి. త్రిగుణరహితం అనగా భ్రాంతి రహితము. త్రిగుణరహితం అనగా ఏమంటే అది భ్రాంతి రహితం. అక్కడ భ్రాంతి తొలగుతుంది అనగా మోక్షమే. భ్రాంతి రహితం అనగా మోక్షమే. ఇక అసుర సంపత్తి కేవలము శరీర పోషణ ధారణతో జీవించుచు రజస్తమో గుణ మాలిన్యములతో కూడినటువంటి భావములు ఉండుట అసుర సంపత్తి. అసద్వృత్తులే అసురులు. ఏమంటే సద్వృత్తులు కలిగి ఉండడం. అసద్వృత్తులు అంటే సద్వృత్తులు కలిగి ఉండడం అసురులు. అసురులు అంటే రాక్షసులు, సురులు అంటే దేవతలు. కాబట్టి ఈ అసురులకన్నీ అసద్వృత్తులే. సద్వృత్తులు కాకోకుండా ప్రవర్తించడం అది కరెక్ట్. సద్వృత్తులు కాకోకుండా ప్రవర్తించడమే వీరి పని. కేవలము శరీర పోషణ కోసమై ధారణతో జీవించుచు రజస్తమో గుణ మాలిన్యములతో కూడినటువంటి భావములో ఉండి అసుర సంపత్తి రాక్షస సంపద కలిగి అసద్వృత్తులలే అసురులుగా ఏర్పడతా ఉండేది అసుర సంపత్తి. దైవీ సంపత్తిగా ఏది అంటే దైవీ సంపత్తి రజస్తమో మాలిన్యము పూర్తిగా తొలగి రజోగుణము తమో గుణము రెండూ లేకుండా పోయి చైతన్య ప్రకాశముతో వెలువడేటువంటి భావములో ఉండుట.
చైతన్య ప్రకాశములతో వెలువడేటువంటి భావములతో ఉండి దైవీ సంపత్తి, ఇది దైవీ సంపత్తి. ఇట్లా సద్వృత్తులే దేవతలు, వారికి మంచి వృత్తులు కలిగి ఉంటారు, వీరు దేవతలు, దైవీ సంపత్తి కలిగినటువంటి వారు వీరు. ఇక దైవీ సంపత్తి గుణములు. కాలం సరిపోయింది, రేపు దైవీ సంపత్తి గుణములను విచారిద్దాము. శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు.